నమస్తే. జానీ మాస్టర్ ఇదివరకు ఒకసారి కూడా 2015 ఏమో ఒకసారి పడింది ఆయన మీద ఒకటి, ఎవరో ఒక అమ్మాయి కాలేజ్ అమ్మాయిని యూజ్ చేసేసాడని. అయితే నిజంగా ఇలాంటి వదంతుల వల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పటికే కాస్టింగ్ కోచనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది ఏర్పడింది. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఇంకా ఇవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మాస్టర్ అనకండి, జానీ మాస్టర్, జానీ మాస్టర్, జానీ మాస్టర్. మాస్టర్ అనే పదానికి ఒక వాల్యూ అనేది ఉంది, ఒక విలువ ఉంది. సో జానీ అని పిలవండి చాలు, అంతే. జానీ మాస్టర్ అనాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ అనండి, కొరియోగ్రాఫర్ జానీ అనండి, అంతే. అంత మించి ఇంకా జానీ మాస్టర్, జానీ మాస్టర్ అనకండి. ఆ పదానికి ఉన్న వాల్యూ పోతుంది. వై అంటే ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళని కూడా మాస్టర్ అంటే ఇంకెలా, మాస్టర్ అనే పదానికి వాల్యూ ఉండదు బేసికలీ. అండ్ నెక్స్ట్ శ్రేష్ఠి శర్మ, ఈ పిల్ల పేరు. తను 14 years ఉన్నప్పుడు ఈయనతో పరిచయం. అప్పుడప్పుడు 2017 అంటే డి జోడి, సుధీర్ రష్మి ఉన్న టైం అది. ఎవర్ యాంకర్స్ ఐ డోంట్ నో, బట్ ఈయన జడ్జ్ డి జోడి. ఆ తర్వాత 2019లో ఛాంపియన్స్ మధ్యలో ఏదో వచ్చింది. సో ఇప్పుడు ఆ డి జోడి టైంలో పరిచయం అయింది. నాకు ఇలా డ్యాన్స్ అంటే ఇష్టం, అది ఇది. ఆ పాప బాగానే చేస్తుంది అని చెప్పేసి తనతో పాటు ఆ కొరియోగ్రఫీ టీంలో పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఛాంపియన్స్ టైంలో ఈమెని ఏదో ఉద్ధరించాలి. యాక్చువల్గా మంచి కంటెస్టెంట్ చేసి ఒక మంచిగా నేను డాన్సర్గా పరిచయం చేయాలి అందరికీ. ఇతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు ఆమెను. స్టార్టింగ్ ఎప్పుడైతే తను వచ్చిందో 14 ఏళ్ళ వయసులో, ఆ టైంలోనే ఇతను అటు ట్రావెల్ ఇటు ట్రావెల్ అవుతా ఉండేవాడు కదా, కూడా పట్టుకెళ్ళేవాడు టీంతో సహా. తను వచ్చేది. సో ఆమె మీద ఆల్రెడీ ఒకసారి అత్యాచారం చేశాడు. తర్వాత పలుమార్లు కూడా అలాగే లైంగికంగా వేధిస్తా వచ్చాడు. ఈ పిల్లకి ఏంటంటే అప్పుడు చిన్నమ్మాయి, తెలియని వయసు, కానీ ఒకటే గోల్, సరే ఏదో చేస్తున్నాడు ఏంటో, మొత్తానికైతే మన గోల్ ఏంటి, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి. అలాగే ఉంది. కానీ తనకు తెలుసు వీడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, ఇది ఎంతైనా సరే తప్పు, ఎవరికైనా చెప్పాలి. ఎవరికైనా చెప్పి తప్పు, ఇంట్లో నేను ఎక్కడని చెప్పామనుకో మళ్ళీ పంపరు. అవును, నా గోల్ ఏమో ఇది, సరే చెప్పడం అలా అని చెప్పి వీడి దగ్గర నుంచి మానేసామనుకో ఇప్పుడు వచ్చిందంటే అవకాశం మళ్ళీ రాదు. చాలా మంది ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ గా కొంతమంది మంచి డైరెక్టర్స్ కింద చెయ్యాలి. ఆ మంచి డైరెక్టర్స్ కింద అసిస్టెంట్ గా ఎప్పటి నుంచో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అవును, వీళ్ళు ఇప్పుడు వెంటనే అవ్వరు, వీళ్ళు ఇంకా చాలా టైం పడుతుంది. సేమ్ ఇలాగే కొరియోగ్రాఫర్ అవ్వాలంటే మంచి స్టార్ కొరియోగ్రాఫర్ కింద కొన్నాళ్ళు చెయ్యాలి అసిస్టెంట్ గా. ఆల్రెడీ జానీకి ఇంతకుముందు బీభత్సమైన అసిస్టెంట్లు ఉంటారు. ఇలా మొన్న వచ్చింది, పైగా అందరికంటే చిన్నది. ఆమె ఏం కంపోజ్ చేస్తుంది, ఆమెను ఎంత కాదన్నా ఒక సైడ్ డాన్సర్ లా చూస్తాడే తప్ప ఇంకోలాగైతే చూడరు. అంటిల్ అండ్ అన్లెస్ మాస్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప తనకంటే ఒక ఇంపార్టెన్స్ ఉండదు ఆ గ్రూప్ లో. సో ఆ విధంగా తను సరే ఇప్పుడు ఇంతమందిలో నాకు ఇంపార్టెన్స్ ఉంది, ఈ ఇంపార్టెన్స్ నేను కాపాడుకోవాలి, పైగా వీడికి లొంగొద్దు, మధ్యలో డిఫెండ్ చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు సడన్ గా వచ్చినప్పుడు క్యారీ వెనక వచ్చేసి మీద పడి కింద పడి ఏదో చేసేవాడు. ప్లీజ్ ఇప్పుడు వద్దండి కానీ చిరాకు పడి తోసింది అనుకో, ఈ కోపాన్ని అక్కడ చూపిస్తాడు ఫ్లోర్ లో. చేసి చూపించు, కట్ నేను చెప్పింది నువ్వు చేసేది ఏంటి, నార్మల్గా అబ్బా ఏంటి కింగ్ సినిమాలో బ్రహ్మానందం లాగా, అందరి ముందు నాట్ బ్రహ్మానందం లాగా కదా, అదంతా కామెడీ. మళ్ళీ అది ఓకే, బట్ ఇప్పుడు ఆస్పెక్ట్ అదే కదా. ఇప్పుడు ఇక్కడ వీడు సీరియస్ గానే నేను చెప్పేది నువ్వు చేసేది ఏంటి అని అందరి ముందు అవమానించేవాడు. అయ్యో వీడిని ఏదన్నా అంటే అందరి ముందు అవమానిస్తున్నాడు, సెట్ లో తీర్చుకుంటున్నాడు ఆ పగలంతా. సో అడ్జస్ట్ అయ్యింది కొన్నాళ్ళు, ఇంకేం చేయలేని పరిస్థితుల్లో. కానీ దేనికైనా ఒక ఉంటది, సహనం కోల్పోతారు ఏదో ఒక క్షణంలో. ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఇలాంటివి అయినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోక తప్పట్లా. అలానే శ్రీరెడ్డి గురించి మాట్లాడుకున్నా, ఆ పిల్ల స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చాలా మంది అవకాశాలు ఇస్తామంటే లొంగిపోయింది. మహామహుల్ని మీట్ అయింది. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నాకు అన్నారంటే ఏదో రోజు నేను పెద్దగా ఏదో అవుతాను, షార్ట్ టైంలో నాకు ఈ స్థాయికి వచ్చాను నేను అని చాలా ఫీల్ అయింది. తనకు తను ఊహించుకుంది. ఏది నన్ను ఏదో చేస్తారన్నావు కదా అంటే పోవే ఎల్ అని మొహం మీద అంటే కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా.
అందుకే ఆ రోజు ఛాంబర్స్ ముందు అలా చేసింది. సేమ్ ఇప్పుడు ఈ అమ్మాయి అయినా ఇప్పుడు ఇంతెందుకు మన మలయాళం ఇండస్ట్రీలో కూడా అమ్మ అందరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటికి వస్తేనే కదా వరుస రాజీనామాలు అయ్యాయి. ఈవెన్ కోలీవుడ్ లో కూడా అంతే, రాధిక గారే గట్టిగా మాట్లాడారు, స్టార్ హీరోల గురించి కూడా చెప్పింది, మహా హీరోల గురించి కూడా ఇలా ఇలా చేసే వాళ్ళని చెప్పేసింది. అంటే ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పుకుంటాము. సరే గతంలో స్టార్టింగ్ లో అనుభవించాం కరెక్టే, అందరూ పడ్డారు ఈ బాధలన్నీ, ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కూడా పడతానే ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఇప్పటికైనా చెప్పకపోతే మేము ఆల్రెడీ అన్నీ చూసేసాము, స్టార్ స్టేటస్ అన్నీ చూసేసి ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా సంపాదించి ఉన్నాం. వచ్చిన కొత్తల్లో మేము పడ్డ కష్టాలు ఇవి, ఇప్పుడు వచ్చే పిల్లలు ఎందుకు పడాలి అని చెప్పేసి వీళ్ళు వాయిస్ ఇచ్చారు చాలా మంది. చిన్మయి ఎప్పటి నుంచో చాలా మంది గురించి మాట్లాడుతూనే ఉంటుంది, ఇవన్నీ బయట పెడతానే ఉంటుంది. ఆ పిల్లని కూడా చాలా మంది పిచ్చిదానిలా చూస్తారు, కానీ తను చెప్పే దాంట్లో లోతుగా ఉంటాయి, తను చూసేవే చెప్పొద్దు, ఊరికి ఏం చెప్పదు. ఇప్పుడు అలాగే ఈయన జానీ, తను మళ్ళీ నేను ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ని, నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు మొన్నటికి. అంతకుముందు నేను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని, ఇప్పుడు నేను కాదు అంటే నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళినా సరే నేను ఒక్క ఫోన్ చేస్తే నేను ఎవడు తీసుకోడు. పైగా అలా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావా, ఓ నీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మావాడే, నాకు రాజకీయంగా కూడా బాగా ఇది ఉంది, సో నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఇండస్ట్రీలో ఉండాలి అంటే నాకు అణిగిమణిగి ఉండు, లేదు అంటే అసలు మొత్తం వదిలేసుకొని వెళ్ళిపో, అంతే. అంత నుంచి ఇంత కష్టపడింది, ఇన్నాళ్ళు తక్కువ టైంలో ఈడి దాకా వచ్చాను అని చెప్పి చాలా వరకు అడ్జస్ట్ అయ్యింది పాపం. ఆ పిల్ల ఇప్పటికి 5-6 years నుంచి అడ్జస్ట్ అవుతానే ఉంది. ఒకనొక స్టేజ్లో ఈయన మోజు తీరిన తర్వాత మళ్ళీ ఈయనకి ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు కావాలి. అందుకే 2015లో కూడా కాలేజ్ అమ్మాయి మీదే ఇలాగే చేస్తారు. 2019లో ఆ కేసు దాఖలాలు, అంటే ఒక 6 నెలల శిక్ష పడింది. వచ్చింది. టీనేజర్స్ అంటే ఇష్టం, అండ్ అలాగే టీనేజ్ అమ్మాయిలు సైడ్ డాన్సర్లు ఉన్నా సరే ఈయన కన్ను పడిందంటే ఆ పిల్లలు ఉండాల్సిందే. ఆమెని తరచు ఇంకా అవుట్డోర్లని అటని కూడా పట్టుకెళ్ళేవాడు. నెక్స్ట్ మన ఫారిన్ డాన్సర్స్ ఉంటారు, బికినీ డాన్సర్స్, కొన్ని సినిమాలలో అలా ఉంటారు కదా, రియాలిటీ బిగ్ బాస్ లో కూడా మొన్న చీల్ గర్ల్స్ లాగా నాగార్జునతో అలా ఫారిన్ గర్ల్స్ వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ నేను కొరియోగ్రాఫర్ని, నేను కనుక అన్నానంటే నీకు అసలు ఈ ఛాన్స్లే ఉండవు టాలీవుడ్లో, ఇంకేదన్నా వుడ్ వెతుక్కోవాల్సిందే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, లొంగాల్సిందే, వాళ్ళు లొంగిపోయేవాళ్ళు. పైగా వాళ్ళకి ఎలా చెప్పి లోపరుచుకునేవాడు, ఇంకోటి పేమెంట్ ఎంత ఇస్తున్నారు నీకంటే 10,000 per day, 20 ఇప్పిస్తా తీసుకో. ప్రొడ్యూసర్కి చెప్పేవాడు ఈ డాన్సర్స్ అందరికి 20 అండి పేమెంట్, వీళ్ళు చేసే రాజకార్యాలకి ప్రొడ్యూసర్ చేత పేమెంట్ ఇప్పించేవాడు. నీకు అర్థమైందా? ఈజీ మనీ, అంటే తన చేరు నుంచి పోవట్లేదు కదా, నచ్చిన డాన్సర్లు అందరినీ పెట్టేసుకోవడం. వాళ్ళ దృష్టిలో అప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ ఇప్పిస్తున్నాడు అనేది ఉంటుంది తప్ప ప్రొడ్యూసర్ ఏముంటది కదా. పలానా మాస్టర్ దగ్గరికి వాడితే వాడుకున్నాడులే కానీ వీడు ఛాన్స్ అయితే బాగా ఇప్పించేవాడు, రెగ్యులర్గా పిలిచేవాడు, ఇలా ఉండేది. టీనేజ్ అమ్మాయిలని అసలు వదిలేవాడు కాదు. సో అలా ఎన్నో గడిచిపోయాయి. పెద్ద హీరోలకు పని చేస్తాను నేను చేసేదంటే స్టార్ హీరో సినిమాకి ఖచ్చితంగా స్టార్ హీరోకే చేస్తా, నా కింద ఉన్నావంటే నీకు తక్కువ షార్ట్ టైంలో నువ్వు కూడా స్టార్ అయిపోతావు, ఇలా వాళ్ళని లోపరుచుకునేవాడు. సో ఈ శ్రేష్ఠి శర్మ స్టార్టింగ్లో పాపం ఈ పిల్ల లొంగిపోయినప్పుడు కూడా తను కొంచెం ఎదుగుతున్న వయసు వచ్చినప్పుడు మళ్ళీ చిన్నపిల్లల మీద ఇతని దాష్టికం ఎలా అయితే ఉందో అలాగే చేసుకుంటే ఈమెకి అనిపించింది, ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి చెప్పేసింది. సో నాట్ ఓన్లీ ఈ అమ్మాయి, ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో ఇలా నలిగిపోయే వాళ్ళు, అనుభవించే వాళ్ళు, డాన్సర్లే కానీ ఆర్టిస్టులే కానీ. ఆల్రెడీ దీనికి సంబంధించి రాకేష్ మాస్టర్ ఆయన బతుకున్న టైంలో ఒకసారి డీకి జడ్జిగా గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడంతా చూసి ఆయన వచ్చి చెప్పాడు కూడా, ఇక్కడ ఇలా జరుగుతోంది, ఏ చెట్ల అమ్మట ఎవరు ఉంటారో తెలియట్లేదు, ఏ పొట్ల అమ్మట ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు, ఇట్లా అంటే ఆయన మాట్లాడేది కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడేవాడు. ఎగ్జాక్ట్లీ.
సో దానికి వీళ్ళందరూ కోపాలు వచ్చేసి దూరం పెట్టేసి ఆయన్ని వెలివేశారు, వెలివేసి అవకాశాలు లేకుండా చేశారు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు హేమకున్న పరిస్థితే అదే. దేని గురించి నోరిప్పావా నీకు అవకాశాలు ఉండవు, ఇక్కడ నోరిప్పొద్దు, ఎప్పుడైనా చూసి చున్నట్టు అలా వెళ్ళిపోతా ఉండాలి. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆయన దూరం పెట్టినట్టుగా అఫీషియల్ గా వచ్చింది. చచ్చినట్టు పెట్టాలి కదా. అండ్ యాక్చువల్ గా జనసేన పార్టీ దూరం పెట్టింది అంటే దానికంటే ముందు ఏమన్నారంటే ఈయన దొరికిన వెంటనే యథా రాజా తదా ప్రజ అన్నారు. మీ నాయకుడు ఎలా ఉంటే మీరు అలాగే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అసలు నాయకుడికి వీళ్ళకి అట్లా లింక్ కట్టడం కరెక్ట్ కాదనే. కరెక్ట్ కాదు అంటే ఇక అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రతి చోట ఇప్పుడు అదేలేండి రెడ్ టవల్ వేసుకొని కళ్యాణ్ గారి ఫ్యాన్, చరణ్ గారిని అట్లా ఆటోమేటిక్ అలా ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఈయన జనసేన పార్టీలో ఉండి కీలకంగా ఆయన ఒక పాట రాసి మొన్న గెలిపేసరికి అబ్బాయి ఎంత బాగా రాసావు, ఎంత మంచి పాట రాసావు, అసలు నీ పాట వల్లే మేము గెలిచామని చెప్పేసి ఆయన్ని ఎక్కడ పెట్టుకున్నారు, నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటిది రాగానే పోని గెంటేశారు. అసలు విషయానికి వెళ్తే బయట తెలిసింది కాబట్టి నువ్వు గెంటావు, నీకు తెలియదా వాడి గురించి, అదే ఇండస్ట్రీలో పనిచేస్తున్నావుగా, అంటే ఆయన గురించి బయట తెలిసింది కాబట్టి నువ్వు గెంటేసావు, ఎక్కడ నీ మీద మచ్చబడుద్దా అని. అది నువ్వు పెట్టుకున్నప్పుడు తెలియదా వాడు ఎలాంటి వాడని. ఎవడు పడితే వాడు వచ్చేసి కండవ కప్పి చేసుకుంటావా, ముందు వెనక ఆలోచించుకోవు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏంటి, ఇదేంటి. సరే బయట రాజకీయ నాయకులు అంటే తెలిసి తెలియకుండా ఎప్పుడో రాష్ట్రాలు బయటపడతా ఉంటాయి. వీళ్ళందరూ ఇండస్ట్రీ మనుషులే కదా, రోజు నీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళతోనే పనిచేస్తున్నాడు. అతను ఏంటి అనేది అందరికీ తెలుసు. ఒక 2-3 అడిగితే ఏంటి పలానా మాస్టర్ అంట మనం చేర్చుకుందామా, అదే మంచి ఫేమస్ అయినా చేర్చుకుందాం, నీ పొందా వాడు ఎలాంటి వాడో తెలియదు, నువ్వు పార్టీలో చేర్చుకుంటావు. సరే సినిమాలో అంటే సరిపోయింది, రేపు నీ పార్టీలో కూడా ఏ పిల్లో నచ్చుద్ది, వెళ్ళి దోకాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది నీ పరువు, ఏం చేస్తావు, ఎక్కడ పెట్టుకుంటావు. అందుకని చెప్పేసి అంటారు. అనడం కరెక్ట్ కాదు అంటే అనడమే కరెక్ట్. నువ్వు ఎప్పుడు ఎవరిని పెట్టుకుంటున్నావో, ఊరికే ఫేమస్ ఉంది కదా 10 మందికి తెలుసు కదా అని పెట్టుకో. మాకు 10 మందికి తెలిసిన వాడు తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నాడో తెలుసుకో, అది సంగతి. అండ్ ఓవరాల్ గా తీసుకుంటే ఇండస్ట్రీ మీద ఇలాంటివి ఎలా అంటే ఎంత మాత్రం ప్రభావం చూపెడితే, ఆల్రెడీ హేమ గారిది ఒకటి వచ్చింది, కాస్టింగ్ కోచ్ ఎప్పటి నుంచో ఒకటి వినపడుతుంది. ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు, తల్లిదండ్రులు పంపించాలంటే భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత మేరకు డ్యామేజ్ జరుగుతుంది ఇండస్ట్రీకి? రావాలన్న కోరిక ఉంటుంది, అద్దంలో మోహన్ చూసుకొని గోడ దూపట్ చేస్తారు. ఇక్కడికి వచ్చాక వీళ్ళ కష్టాలు మళ్ళీ తిరిగి ఇంటికా పోలేరు. వెళ్తే సక్సెస్ అయ్యే వెళ్ళాలి అని ఇక్కడే కూర్చుంటారు. ఆ సక్సెస్ కోసం వీళ్ళు పడిగాపులు కాచే టైంలో ఎన్నో చేతులు పడతా ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీ అంటేనే ఇది అని చాలా మంది అంటున్నారు, కానీ డీసెంట్ గా సినిమాలు తీసుకుంటే హిట్లు కొట్టే కొన్ని టీమ్స్ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి. వాళ్ళ టీంలో అమ్మాయిలకి వాల్యూ ఉంటుంది, అబ్బాయిలకు వాల్యూ ఉంటుంది. అందరినీ జెండర్ తో సమానంగా అంటే నువ్వు అది అని చూడకుండా చాలా జోవియల్ గా క్యాజువల్ గా తిరిగే బోల్డ్ అన్ని టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు అదే ఫోకస్డ్ గా పనిచేసి అవార్డ్స్ గెలుచుకుంటారు, సినిమాలు హిట్లు చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా తీసుకుంటూ వెళ్తారు. వాళ్ళ ఫోకస్ అంతా సినిమా. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. అండ్ అట్లా హీరోయిన్ అయ్యి నిలదొక్కున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చేయాలంటే భయపడి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి తీసుకో, ఎవడన్నా వెళ్ళి చేయగలడా? మరి అట్లా ఉంటుంది కొంతమంది. అంటే ఫోకస్డ్గా సినిమా మీదే ఉంటూ ఎదిగిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అవసరం లేదు నీ అవకాశాలు, నాకు తడప నాకు అవకాశం వచ్చినప్పుడే నేను దాన్ని వినియోగించుకొని బాగా చేసుకుంటా, నా పేరు నేను సంపాదించుకుంటా, కూర్చుంటా. అంతేగాని ఒకటి నన్ను ఇది అది అంటే నేను కాంప్రమైజ్ అవ్వను అనే వాళ్ళు ఉన్నారు కరాఖండిగా. కానీ ఇంట్లో చెప్పకుండా వచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెటెడ్గా తీసుకొని ఎటు చెప్పుకోలేరు, ఏమీ చేయలేరని యూజ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఈ చేసే టైంలో హింస. ఆడది నో సరే ఇష్టపడి నీ దగ్గరికి వచ్చిందంటే ఓకే పర్వాలా, తను నో అనినా కూడా నువ్వు చేస్తున్నావంటే దాని అర్థం ఇంకా ఏంటి, ఆ పిల్ల ఏదో రోజు బయటకు వచ్చేస్తుంది. తనకి ఇష్టం లేనప్పుడు వదిలే, నువ్వు ఇంకొకరి మీద పడు. లేదు నాకు ఈమె కావాలి, ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదని ఇష్టం ఉన్నట్టు విరుచుకుపడ్డావు. అండ్ ఇప్పుడు ఇంకోటి వీళ్ళ ఆవిడ మీద వస్తుంది ఎలిగేషన్, కలిసి చేశారు వాళ్ళ ఆవిడ కూడా ఇతనికి సపోర్ట్ అని చెప్పేసి. ఇదైతే నేను ఏకీభవించను. మేబీ తనకు తెలియకపోవచ్చేమో, తెలిస్తే అలా ఏ స్త్రీ ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. అంటే ఎలాగూ ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఫ్యామిలీని అంతా లాగుదామని చూస్తున్నారేమో. బట్ వీడి ఇలాంటోడు అంతే, ఏ స్త్రీ ఒప్పుకోదు ఎంతటి స్టార్ అయినా నువ్వు ఏమైనా సరే. అది ఆ పిల్ల మీద అనవసరంగా ఎలిగేషన్స్ పాస్ చేయడం అయితే తప్పు. నెక్స్ట్ ఎవరైనా రాబోతున్నారా ఇదే టైప్ లో అనిపిస్తుందా మీకు? ఒకరు బయటకు వచ్చారంటే ఇంకా బోల్డ్ ఎంతమంది వస్తారు, ఎందుకు రారు?
ఉన్నారు చాలా మంది చాలా మంది ఉన్నారు మా ఎప్పుడో మనకు ఒకరు బయటపడతారు అంతే. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చి చెబితే ఎవరేమంటారో ఏంటో అని చెప్పి ఇప్పుడు ఫేస్ట్ వెనకాల ఇండస్ట్రీ అంతా వచ్చింది. ఈయనలాగా ధైర్యం చేసి ముందుకు ఎవరు వచ్చినా సరే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.